హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. ఇందులో భాగంగా యూపీఎస్సీ సీసాట్ పేపర్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం చెప్తూ ఉన్నాము. ఆ సిరీస్లో ఇవాళ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి 2011 నుంచి 2020 వరకు ఏమేం క్వశ్చన్స్ అడిగారు అన్నటువంటిది మనం చూద్దాం. రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్కి సంబంధించి ఏదైనా ఒక రేషియో, ఫర్ ఎగ్జాంపుల్ A:B అన్నటువంటి రేషియోని చూసామనుకోండి. ఇందులో ఏని ఏమని పిలుస్తాం? యాంటీసెడెంట్ అనేసి పిలుస్తాము. బిని ఏమని పిలుస్తాం? కాన్సిక్వెంట్ అనేసి పిలుస్తాము. ఈ A:B అన్నటువంటి రేషియోని A/B అన్నటువంటి ఫ్రాక్షన్స్లో కూడా మనం చూపిస్తూ ఉంటాము. ఇందులో A/B అన్నటువంటి దానికి రేషియోస్ ఉంటాయి. ఎలాగా? ఇప్పుడు డూప్లికేట్ రేషియో అన్నామనుకోండి. A/Bకి డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? A²/B² అన్నటువంటిది డూప్లికేట్ రేషియో అవుతుంది. అలాగే సబ్ డూప్లికేట్ అన్నామనుకోండి. ఇప్పుడు దీనికి సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? √A/√B అన్నటువంటిది దీనికి సబ్ డూప్లికేట్ రేషియో అనేటటువంటిది అవుతుంది. అలాగే ఇప్పుడు ట్రిప్లికేట్ రేషియో అన్నామనుకోండి. ట్రిప్లికేట్ రేషియో ఏమవుతుంది? A:2Bకి సంబంధించి A³/B³ అన్నటువంటిది ట్రిప్లికేట్ రేషియో. అలాగే సబ్ ట్రిప్లికేట్ అనుకోండి. A/Bకి సబ్ ట్రిప్లికేట్ రేషియోని ఎలా చూపిస్తాము? √A/√A/√B దీనిని సబ్ ట్రిప్లికేట్ రేషియో అన్నట్టుగా చూపిస్తాము. ఇది రేషియోకి సంబంధించి. ఇంకా ప్రపోర్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ A:B C:D అన్నామనుకోండి. దీనిని A/B C/D అన్నట్టుగా చూపిస్తాము. ఇలా రాయటాన్ని, అంటే ఈ రెండు రేషియోస్ యొక్క ఈక్వాలిటీని ఇండికేట్ చేసేటటువంటి దాన్ని మనం ప్రపోర్షన్ అనేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 4th ప్రపోర్షనల్ అని, 3rd ప్రపోర్షనల్ అని, మీన్ ప్రపోర్షనల్ అనేసి 3 టైప్స్ ఉన్నాయి. ఇందులో 3rd ప్రపోర్షనల్ అంటే 3 ప్రపోర్షనల్స్ ఉంటాయి. ఒకటి A/B B/C అయినప్పుడు C అన్నటువంటిది ఇక్కడ 3rd ప్రపోర్షనల్ అన్నమాట. అంటే Aకి Bకి C అన్నటువంటిది 3rd ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే 4th ప్రపోర్షనల్ అంటే ఏంటి? A/B C/D అని ఉందనుకోండి. అప్పుడు D అన్నటువంటిది Aకి Bకి Cకి 4th ప్రపోర్షనల్గా ఉంటుంది. మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటి? B √AC అన్నటువంటి దాంట్లో B అన్నటువంటిది మీన్ ప్రపోర్షనల్గా ఉంటుంది Aకి Bకి సంబంధించి. ఇక్కడ A/B B/C అన్నటువంటిది ఉంది చూసారా? దీంట్లో ఇక్కడ చూడండి, B² AC అవుతుంది కదా. అప్పుడు B √AC అవుతుంది కదా. ఇది Aకి Cకి మధ్య B అన్నటువంటిది మీన్ ప్రపోర్షనల్ అన్నట్టుగా చెప్తుంటాము. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి A:B B:C అయినప్పుడు A⁴ B⁴ అన్నటువంటిది ఎంత అవుతుంది అన్నటువంటిది క్వశ్చన్ అడిగారనుకోండి. అప్పుడు మనకేం తెలుసు? B² AC అన్నటువంటిది మనకి తెలుసు, అవునా కాదా? A/B B/C అన్నట్టుగా దీన్ని రాస్తాం కదా. A/B B/C అన్నప్పుడు రాసినప్పుడు B² AC అవుతుంది కదా. అప్పుడు A⁴ B⁴ దీన్ని ఎలా రాసుకుంటాము? B² బదులు AC రాసామనుకోండి. అప్పుడు A⁴ ఇక్కడ B² బదులుగా AC రాసినప్పుడు A² C² అవుతుంది, అంతే కదండి. ఈ B⁴ని B² B²గా రాసినప్పుడు B² అంటే AC, ఇంకో B² అంటే AC, అంటే A² C² అన్నట్టుగా. ఇక్కడ A²కి ఇక్కడ స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఇందులో A² మిగులుతుంది, ఇందులో C² మిగులుతుంది. అప్పుడు A⁴ B⁴ ఎంత అవుతుంది? A² C² అని మనం రాయొచ్చు అన్నమాట దీన్ని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ వచ్చేసి 12కి అలాగే 18కి ఈ రెండింటికి 3rd ప్రపోర్షనల్ కనుక్కోండి అని అడిగారనుకోండి. ఇందాక మనం చెప్పుకున్నాం 3rd ప్రపోర్షనల్ అంటే ఏం రాస్తాము? 3rd ప్రపోర్షనల్ అని ఏం రాస్తాము? A/B B/C అన్నప్పుడు ఇందులో C అన్నటువంటిది 3rd ప్రపోర్షనల్ అన్నట్టుగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు ఈ రెండు ప్రపోర్షనల్ని ఇందులో పెట్టి చూడండి. అంటే 12/18 18/C అన్నటువంటిది అవుతుంది. అంటే ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు? C అనేటటువంటిది ఎంత అన్నట్టుగా. అంటే 18 × 18/12 ఎంత అవుతుంది? 2 3 9 27. C = 27
సి అన్నటువంటిది థర్డ్ ప్రపోర్షనల్ వాల్యూ ఎంత అంటే 27 అన్నట్టుగా మనం చెప్తాము. ఇది కాకుండా ఇంకొక కేసు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బి క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సి క్యాపిటల్ సి అనుకోండి. అప్పుడు ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 1/a ఈస్ట్ 1/b ఈస్ట్ 1/c అవుతుంది. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ బై స్మాల్ ఎక్స్ అనుకోండి, అలాగే క్యాపిటల్ వై బై స్మాల్ వై అనుకోండి, అలాగే క్యాపిటల్ జెడ్ బై స్మాల్ జెడ్ అనుకోండి. అప్పుడు ఎక్స్ ఈస్ట్ వై ఈస్ట్ జెడ్ ఏమవుతుందండి? ఇక్కడ స్మాల్స్ పెడుతున్నాను, అది ఏమవుతుంది? అది క్యాపిటల్ ఎక్స్ ఈస్ట్ క్యాపిటల్ వై ఈస్ట్ క్యాపిటల్ జెడ్కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1/3 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.6 ఆఫ్ సి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఎంత అనేసి అడిగినప్పుడు ఎలా మనం చేస్తాము? ఇప్పుడు 1/3 ఆఫ్ ఏ అంటే ఇలా రాసుకోవచ్చా? 1/3 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 75% అంటే ఎంత? 3/4. మనం ఇంతకుముందు పర్సంటేజ్లో చూసుకున్నాం. 3/4 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.6 అంటే ఎంత? 6/10 అన్నట్టుగా రాసుకుంటాం కదా. 6/10 ఆఫ్ సి అంటే మనం దీన్ని ఎలా రాసుకుంటాము? 1/3a ఈజ్ ఈక్వల్ టు 3/4b ఈజ్ ఈక్వల్ టు 3/5c అన్నట్టుగా రాసుకుంటాం కదా. అప్పుడు ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఏమవుతుంది? 3 ఈస్ట్ 4/3 ఈస్ట్ 5/3 అన్నది అవుతుంది. అప్పుడు 3ని కామన్గా తీసుకుంటే మనము ఏమవుతుంది? 9 ఈస్ట్ 4 ఈస్ట్ 5 అంతేనా అండి? అంటే ఇక్కడ 9/3 4/3 5/3 అవుతుంది. 3 అన్నిటి క్యాన్సిల్ చేస్తే 9 ఈస్ట్ 4 ఈస్ట్ 5 అన్నటువంటిది ఏబిసికి ఈక్వల్ అవుతుంది. అంటే ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఎంత అని అడిగారు కదా, అప్పుడు 9 ఈస్ట్ 4 ఈస్ట్ 5 ఇలా రాస్తాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాయిన్స్కి సంబంధించింది. మనకు తెలుసు కదా, కాయిన్స్కి సంబంధించి పైసా అనేసి రూపీస్ ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. అయితే ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్ ఎక్స్, రూపీస్ వై, రూపీస్ జెడ్ వీటి యొక్క రేషియో ఏ ఈస్ట్ బి ఈస్ట్ సిగా ఉంది అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వాల్యూకి సంబంధించి కే అనుకోండి. కే ఇంటూ ఏఎక్స్ బివై సిజెడ్ అన్నటువంటిది అన్ని కాయిన్స్ యొక్క టోటల్ వాల్యూ అనేది అవుతుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ రూపీస్ ఎక్స్, రూపీస్ వై, రూపీస్ జెడ్ దీని యొక్క వాల్యూ ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి అంటే కే ఇంటూ ఏ బై ఎక్స్ బి బై వై సి బై జెడ్ అన్నటువంటిది టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్లో రూపీస్ 1 రూపీ, అలాగే 50 పైసా, అలాగే 25 పైసా కాయిన్స్ అన్నవి 8:5:3 రేషియోలో ఉంటే అప్పుడు ఆ బాక్స్లో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ అన్నటువంటిది 112.50 రూపీస్ అన్నారనుకోండి. అందులో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ అన్నది. అయితే ఇందులో ఉన్నటువంటి 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టుగా అడిగారనుకోండి. అప్పుడు దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నటువంటిది 8x ఈస్ట్ 5x ఈస్ట్ 3x అన్నటువంటిది కదా. ఇదేంటి? నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నటువంటిది ఇందులో ఉంది. అది కూడా ఇందులో ఇదేమో 1 రూపీకి సంబంధించింది, ఇదేమో 50 పైస్కి సంబంధించింది, ఇది వచ్చేసి 25 పైస్కి సంబంధించింది. అంటే వీటి యొక్క రెస్పెక్టివ్ రేషియోనే కదా ఇది. సో ఈ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే ఈ కాయిన్స్ వాల్యూ ఆఫ్ కాయిన్స్ అంటాము. ఈ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుందండి? అప్పుడు 8x 5x/2 అంటే మనం దీన్ని రూపీస్లోకి కన్వర్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? అప్పుడు 3x/4 అవుతుంది. అంటే 1 రూపీకి 25 అన్నటువంటి 4 వస్తాయి కాబట్టి 25 పైస్. అప్పుడు 8x ప్లస్ 5x/2 ప్లస్ 3x/4 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత? 112.50 రూపీస్. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి 4, అప్పుడు 32x ప్లస్ 10x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ పాయింట్స్లో ఉన్నటువంటి దాన్ని నేను టోటల్ రాసుకుంటున్నాను, అంటే బై 100 వేస్తున్నాను అన్నట్టు. అప్పుడు ఇదేమవుతుంది? మొత్తం 45x అవుతుంది కదా. ఇక్కడ 32x అన్నప్పుడు రాసినప్పుడు ఇది 32 ప్లస్ 10 ప్లస్ 3 ఎంత? 45x.
45x/4 ఈజ్ ఈక్వల్ టు ఈ 100స్తో ఇది చూసుకుంటే 10, 5 2 5తో చూసుకుంటే ఎంత 5 2 5 2 5 5 225 225/2 అంటే ఇది క్యాన్సిల్ అయితే 2 times 45x ఈజ్ ఈక్వల్ టు 450. సో x ఎంత అవుతుంది 450/45 అంటే x ఈజ్ ఈక్వల్ టు 10 అన్నట్టుగా అర్థం. x ఈజ్ ఈక్వల్ టు 10 అయినప్పుడు 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 5x ఉన్నాయి. అంటే టోటల్ వాల్యూ ఎంత అంటే 50 పైస్ యొక్క వాల్యూ ఎంత 5x ఈజ్ ఈక్వల్ టు 5 into 10 అంటే 50 కాయిన్స్ 50 పైసాకి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు అదే 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3x కాబట్టి 30 ఉంటాయి. అదే 1 రూపీ కాయిన్స్ ఎంత 8x అంటే 80 ఉంటాయి అంటే 80 రూపీస్. ఇక్కడ 50 పైస్ కాయిన్స్ 50 ఉన్నాయి కాబట్టి 25 రూపీస్. అక్కడికి ఎంత అవుతుంది 80 + 25 ఎంత ఉంది 105 రూపీస్ అవుతుంది. ఇక 3x 25 కాయిన్స్ 30 ఉన్నాయి కాబట్టి దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది 30 అంటే 30 into 25 ఎంత 75 అంటే 7.5 రూపీస్. అప్పుడు ఎంత అవుతుంది 105 + 7.5 అంటే 112.50. సరిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే అలిగేషన్ అన్నటువంటి ఒక టాపిక్ ఉంది. దీంట్లో ఏంటి మనకి సంబంధించి ఏదైనా ఒక ఫ్రాక్షన్ని అంటే కొన్ని యూనిట్స్ని ఇంకొన్ని యూనిట్స్తో యాడ్ చేయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బాటిల్స్ ఇచ్చారు, వాటిలో మిల్క్ వాటర్ని లేకపోతే యాసిడ్ని వాటర్ని ఇలాగ ఒక రేషియో ఇవ్వటం జరుగుతుంది. ఒక 2-3 బాటిల్స్ ఇవ్వటం, దానికి సంబంధించి ఆ కంటెంట్స్ని మిక్స్ చేయటం కానీ లేదంటే వేరే బాటిల్కి కానీ మార్చటం కానీ లేదంటే ఆ ప్లేస్మెంట్స్ చేయటం అంటే లిక్విడ్ యొక్క వాల్యూమ్ని మారుస్తూ ఉండటం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ వాటర్ ఉందనుకోండి, అలా దాంట్లో ప్రతిసారి 100 ml వాటర్ని రిపీట్ చేస్తూ ఉన్నాము. అప్పుడు లాస్ట్కి ఒక 5 రిపీట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క రీప్లేస్మెంట్ ఎంత అంటే రిపీటెడ్ రీప్లేస్మెంట్ అనేసి టాపిక్ అనేది ఉంది. అలాగే పార్ట్నర్షిప్ అన్నటువంటి దాన్ని రేషియో ప్రపోర్షన్లో చదువుకుంటాము. ఇలా టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అలిగేషన్ మిక్స్చర్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ A1 అన్నటువంటిది N1 యూనిట్స్ కాస్ట్ అనుకోండి. దీనికి N1 యూనిట్స్ని కొనటానికి A1 అన్నటువంటిది కాస్ట్ అయింది అనుకోండి. అలాగే N2 యూనిట్స్ని కొనటానికి A2 అన్నటువంటిది దీనికి అయినటువంటి కాస్ట్ అనుకోండి. అప్పుడు N1కి N2కి రెండిటికి సంబంధించి ఆ టోటల్ మిక్స్చర్ యొక్క కాస్ట్ అన్నటువంటిది A అనుకోండి. అప్పుడు ఆ A ఏమవుతుంది అంటే N1 A1 ప్లస్ N2 A2 బై N1 N2 అన్నటువంటిది N1 ప్లస్ N2 అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి ఫార్ములా. అలాగా అలిగేషన్ మిక్స్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇందాక రిపీటెడ్ ప్లేస్మెంట్స్ అన్నట్టు మనం చెప్పుకున్నాం కదా. రిపీటెడ్ ప్లేస్మెంట్స్ అంటే ఏంటండి, ఏదైనా ఒక బాటిల్లో కానీ ఇంకేదైనా కూడా ఒక లిక్విడ్ని తీసుకొని దాన్ని రిపీట్ చేస్తూ ఉండటం. అలాగా కొన్ని రీప్లేస్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి లిక్విడ్ ఎంత అన్నట్టుగా మనకు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ని తీసుకోండి. ఆ కంటైనర్కి సంబంధించి టోటల్ వాల్యూమ్ వచ్చేసరికి V అనుకోండి. ఆ టోటల్ వాల్యూమ్ Vలో ఒక మిక్స్చర్ అనేది ఉంది. అంటే ఏదో ఒక సంథింగ్ వాటర్ లేకపోతే మిల్క్ ఏదో ఒకటి అనుకోండి. ఆ మిక్స్చర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి A అనమాట. అంటే ఒక లిక్విడ్ ఎన్ని లీటర్స్ ఉంది అని చెప్తాం కదా, దానికి సంబంధించినటువంటి వాల్యూమ్ని A అనుకోండి. అలాంటి దాంట్లోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లీటర్స్ మిక్స్చర్ అనేది ఉందనుకోండి. అందులో 2 లీటర్స్ అంటే ఇప్పుడు ఎంతైతే మిక్స్ చేస్తూ ఉన్నామో దాన్ని X అనుకోండి. X వాల్యూమ్ అంటే ఇప్పుడు ఇక్కడ మిల్క్ అనేది ఉంది, మనం వాటర్ని యాడ్ చేస్తున్నాము అంటే X వాల్యూమ్ ఆఫ్ వాటర్ అన్నట్టుగా చెప్తాము. ఈ వాటర్ అన్నటువంటిది B అనుకోండి. అంటే B అనేటటువంటి మిక్స్చర్ని మనం X రేంజ్లో అంటే ఇన్ని లీటర్స్ని Aలో యాడ్ చేస్తూ ఉన్నాము. అలాంటి అప్పుడు చాలా రీప్లేస్మెంట్స్ తర్వాత ఈ A వాల్యూమ్ అన్నటువంటిది A అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అనుకోండి. ఆ మిల్క్ ఎంత మిగిలింది అంటే ఎంత వాల్యూమ్ మిగిలింది అన్నారనుకోండి. అప్పుడు దాని యొక్క ఫార్ములా A ఇంటూ 1/x/V అన్నటువంటిది. V అంటే ఏంటి టోటల్ వాల్యూమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఒక కంటైనర్ అనేది ఉంది. ఒక కంటైనర్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీని యొక్క టోటల్ వాల్యూమ్ అంటే ఇక్కడి వరకు ఉండే టోటల్ వాల్యూమ్ని మనం V అనుకుంటున్నాము. అయితే ఆల్రెడీ ఇందులో ఏ వాల్యూమ్కి అంటే ఇదంతా A అనుకోండి, ఈ గీతలన్నీ మనం A అనుకోండి. ఏ వాల్యూమ్లో ఆల్రెడీ ఒక మిక్స్చర్ అనేటటువంటిది ఉంది దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అనుకోండి. మిల్క్ అన్నటువంటి వాల్యూమ్ ఆల్రెడీ A అనేది ఉంది. అయితే దీంట్లోకి నేను A అన్నటువంటిది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 లీటర్స్ ఉందనుకోండి. ఇప్పుడు నేను 2 లీటర్స్ని
2 లీటర్స్ వాటర్ని యాడ్ చేస్తున్నా. ఈ 2 లీటర్స్ అన్నటువంటిది ఎక్స్ అనుకోండి. ఇక్కడ వాటర్ యాడ్ చేయటం అన్నటువంటిది, ఇక్కడ మిల్క్ అనేటటువంటిది సపరేట్ కదా, అది ఏ. ఇక్కడ వాటర్ అనేటటువంటిది సపరేట్ కదా, అది బి. అంటే బీకి సంబంధించి వాటర్కి సంబంధించి కొంత మిక్స్చర్ని ఎక్స్ అనేటటువంటి క్వాంటిటీని మనం ఏలోకి మిక్స్ చేస్తూ ఉన్నాము. అలాంటప్పుడు ఇక్కడ వాల్యూమ్ అనేది మారుతుంది కదా. అలా మారినటువంటి టోటల్ వాల్యూమ్ ఎంత అని అడిగినప్పుడు దాని ఫార్ములా ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేసినటువంటి ఈ రిపీట్గా ఏదైతే మనం దీంట్లో మిక్స్ చేసామో అలాంటి దాన్ని n టైమ్స్ చేసామనుకోండి. అంటే ఒక్కసారి చేస్తే కొంత క్వాంటిటీ మారుతుంది. అలా n టైమ్స్ చేసామనుకోండి, దాని ఫార్ములా ఏంటి? a × 1 - x/v పవర్ n అన్నటువంటిది దీని యొక్క ఫార్ములా. అంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక కంటైనర్లో 80 లీటర్స్ మిల్క్ ఉందనుకోండి. 80 లీటర్స్ మిల్క్ ఉంటే ఈ కంటైనర్ నుంచి 8 లీటర్ మిల్క్ని నేను బయటికి తీసేశాను, అంటే రిమూవ్ చేశాను అనమాట. అంటే టేకెన్ అవుట్ అంటాము. రిమూవ్ చేసి దీని ప్లేస్లోకి నేను వాటర్ని యాడ్ చేస్తూ ఉన్నా. వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తూ ఉన్నా అనమాట. అలా దీన్ని ఇంకొక 2 సార్లు చేశా. అంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 సార్లు దీన్ని రిపీట్ చేసినప్పుడు ఈ కంటైనర్లో ఎంత మిల్క్ పర్సెంటేజ్, అంటే మిల్క్ అనేటటువంటిది ఇంకా ఎంత ఉంది అన్నటువంటిది క్వశ్చన్. అప్పుడు ఇక్కడ ఎక్స్ అనేటటువంటిది ఏమవుతుందండి? ఎక్స్ అన్నటువంటిది 8 లీటర్స్, అంటే మనం రిమూవ్ చేస్తున్నాం కదా, 8 లీటర్స్ని రిమూవ్ చేస్తున్నాం. 8 లీటర్స్ వాటర్ని యాడ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం అన్నటువంటిది ఎక్స్ అన్నాం కదా. సో ఎక్స్ అనేటటువంటిది 8. వి అంటే టోటల్ వాల్యూమ్ ఎంత? 80 లీటర్స్. 80 లీటర్స్ అన్నటువంటిది వి. అయితే 2 సార్లు ఇక్కడ, అంటే ఒకసారి మనం యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 సార్లు దీన్ని రిపీట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎన్ అన్నటువంటిది ఏమవుతుంది? 3 సార్లు, మొత్తం 3 సార్లు చేస్తున్నట్టు. అప్పుడు మనకి ఫార్ములాలోకి దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఇక్కడ 80 అంటే టోటల్ వాల్యూమ్ అనమాట. టోటల్ 80 లీటర్స్ మిల్కే ఉంది కాబట్టి మనం 80 × 1 - x అంటే ఎంత? 8/v అంటే ఎంత? టోటల్ 80. ఎన్నిసార్లు చేసాము? 3 టైమ్స్ చేసాము. అప్పుడు ఏమవుతుంది? 80 × 72/80 × thrice అవుతుంది. దీన్ని ఎలా రాసుకుంటాము? 80 × 9/10. ఇక్కడ నేను 8తో క్యాన్సిల్ చేస్తున్నా అండి. 8 9s are 72, 8 10s are 80. దీనికి క్యూబ్ అనేటటువంటిది వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 58.32 లీటర్స్ అన్నటువంటిది వస్తుంది. అంటే ఇంకా దీంట్లో ఈ 80 లీటర్స్ మిల్క్లో ఇలా 8 లీటర్స్ని రిమూవ్ చేసి 8 లీటర్స్ వాటర్ని యాడ్ చేస్తే, అలా 3 టైమ్స్ చేస్తే మనకి ఇందులో మిల్క్ రేషియో ఎంత అంటే ఇందులో ఎన్ని లీటర్స్ మిల్క్ మిగులుతుంది అంటే 58.32 లీటర్స్ మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏబిసి అన్నటువంటి 3 వ్యక్తుల్ని తీసుకున్నాం అనుకోండి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే I1, I2, I3 అన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని వీరు పెడుతూ వచ్చారు. అది కూడా T1, T2, T3 అన్నటువంటి టైం పీరియడ్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారనుకోండి. అలాంటప్పుడు ఈ AB3 యొక్క క్యాపిటల్స్, అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో అని అడిగారనుకోండి. ఈ ఏబిసి యొక్క ప్రాఫిట్ రేషియో ఎంత అవుతుంది అని అడిగారనుకోండి. అప్పుడు A/B/C ఈజ్ ఈక్వల్ టు I1T1 ఈస్ట్ I1T2 ఈస్ట్ I2T2 ఈస్ట్ I3T3. అంటే ABCకి సంబంధించి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ మరియు టైం ఈ రెండింటిని చేస్తే ప్రాఫిట్ అనేటటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయర్ ఉన్నారు. అతను తన యొక్క నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని 8:5కి రెడ్యూస్ చేయాలి అనుకున్నారనుకోండి. అలాగే ఈ రెడ్యూస్ చేసిన తర్వాత, అంటే ఎంప్లాయీస్ యొక్క రేషియో అనమాట ఇది, ఎంప్లాయీస్ని తగ్గించాలి 8:5కి అనుకున్నారు. కాకపోతే వాళ్ళ యొక్క వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేయాలి. ఎంతకి? 7:9కి ఇంక్రీజ్ చేయాలి అనుకోండి. అప్పుడు ఓవరాల్ వేజ్ బిల్ అనేటటువంటిది ఎంత అవుతుంది అని అడిగారనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఎంప్లాయీస్కి సంబంధించి E1/E2 అన్నామనుకోండి. ఎంతకి ఈక్వల్ అవుతుంది? 8/5కి ఈక్వల్ అవుతుంది. అలాగే వేజెస్కి సంబంధించి W1/W2 అన్నామనుకోండి. అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 9/7కి ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ వేజ్ బిల్ రేషియో అనేసి అడుగుతూ ఉన్నారు. అప్పుడు వేజ్ బిల్ రేషియో అన్నటువంటిది ఎంత అవుతుంది? వేజ్ బిల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు E1W1/E2W2 అన్నటువంటిది వాళ్ళ యొక్క
వేజ్ బిల్ రేషియో అనేది అవుతుంది. అంటే 8/7/5/9 అంటే ఎంత అవుతుంది? 56/45. అంటే వాళ్ళ యొక్క రేషియో అన్నటువంటిది 56:45కి డిక్రీజ్ అవుతుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం మనం. ఇక్కడ 2011లో చూడండి, ఒక పర్సన్ దగ్గర 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి ఆమె దగ్గర. అయితే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ తన దగ్గర 50 ఉన్నాయి. 50 టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ అనేవి ఉన్నాయి. అయితే తనతో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ 75 రూపీస్ అనమాట. అప్పుడు 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ తన దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ కాయిన్స్ అనుకోండి. 1 రూపీ కాయిన్స్ని మనం ఎక్స్ అనుకుందాము. 2 రూపీస్ కాయిన్స్ వచ్చేసరికి వై అనుకుందాము. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయన్నారు? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ వచ్చేసరికి 50 ఉన్నాయి అని చెప్పారు. అంటే టోటల్ నెంబర్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ వైయే కదా. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 50 అన్నారు. దీన్ని మనం 2 టైప్స్గా రాసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ వై అనేసి, అలాగే ఇంకొకటి ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ ఎక్స్ అనేసి 2 రకాలుగా రాసుకోవచ్చు. అయితే టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎంత ఉంది? 75 రూపీస్ అన్నటువంటిది టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2y ఎందుకు రాస్తున్నాను? ఎక్స్ అన్నటువంటిదేమో 1 అంటే 1 రూపీకి సంబంధించి, వైకి సంబంధించి 2 రూపీస్ కాయిన్స్ కదా, కాబట్టి 1x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 75 అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో 50 మైనస్ వై రాసుకున్నాం అనుకోండి. ఫస్ట్ కేసులోకి వచ్చేసరికి 50 మైనస్ వై ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 75 అన్నామనుకోండి. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో x వాల్యూ ఎంత అవుతుంది? x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 50 కాబట్టి x వాల్యూ కూడా 25 అవుతుంది. అలా కాదు, ఇక్కడ రెండవ కేసుకి వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ ఎక్స్ అనుకోండి. అప్పుడు 1x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 75 కదా. అప్పుడు x ప్లస్ 2y అంటే 2 ఇంటూ 50 మైనస్ ఎక్స్ అంటాము. 2 ఇంటూ 50 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 అయినప్పుడు ఎక్స్ ప్లస్ 100 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 75 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. సో y అనేది ఎంత అవుతుంది? 25. ఇలా 2 రకాలుగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఈమె దగ్గర ఉన్నటువంటి 1 రూపీ మరియు 2 రూపీస్ కాయిన్స్ ఎంత? 25 మరియు 25 కాయిన్స్. ఇప్పుడు చూడండి, 25 1 రూపీ కాయిన్స్, అలాగే ఇంకో 25 2 రూపీస్ కాయిన్స్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇదేమో 50 రూపీస్ అవుతుంది, ఇవేమో 25 రూపీస్. అంటే టోటల్ వచ్చేసి 75 రూపీస్. టోటల్ కాయిన్స్ వచ్చేసరికి 50. సరిపోతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్ ఆర్ రెస్పెక్టివ్లీ హాఫ్ అండ్ 3/4 ఫిల్డ్ విత్ మిల్క్. They are then filled with brim by adding water. Their contents are then poured into another vessel. What will be the ratio of milk to water in this vessel? అంటే 2 గ్లాసెస్ ఈక్వల్ వాల్యూమ్ ఉన్నవి తీసుకున్నారు. అందులో ఒకదానికి వచ్చేసి హాఫ్కి, ఇంకొక దానికి 3/4 మిల్క్తో ఫిల్ చేయటం జరిగింది. దాని తర్వాత మిగిలిన దాన్ని వాటర్తో యాడ్ చేశారు. అప్పుడు ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తాన్ని కూడా ఇంకొక వెజల్, అంటే ఈ 2 గ్లాసెస్ని కూడా ఇంకొక వెజల్లో పోయటం జరిగింది. అప్పుడు మిల్క్కి వాటర్కి రేషియో అనేది ఆ కొత్త వెజల్లో ఎంత ఉంది అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. ఇప్పుడు మిల్క్కి సంబంధించి మిల్క్ ఫస్ట్ గ్లాస్లో ఎంత ఉందండి? ఫస్ట్ గ్లాస్లో మిల్క్ యొక్క రేషియో ఎంత? హాఫ్ యూనిట్. అంటే ఇందాక ఇక్కడ చూడండి, హాఫ్ అన్నటువంటిది ఫస్ట్ దాంట్లో ఉంది. అలాగే మిల్క్ అన్నటువంటిది సెకండ్ గ్లాస్కి సంబంధించి, ఈ సెకండ్ గ్లాస్కి సంబంధించి మిల్క్ ఎంత రేషియోలో ఉంది అన్నారు? 3/4 యూనిట్ ఉంది అన్నప్పుడు వాటర్ అంటే మిగిలిన దాంట్లో వాటర్ అనేది ఉంది మిగిలినటువంటి రేషియోలో. అప్పుడు వాటర్ ఫస్ట్ గ్లాస్లో ఎంత ఉండాలి? ఆల్రెడీ హాఫ్ యూనిట్ ఫిల్ అయింది, ఇంకొక హాఫ్ యూనిట్ వాటరే ఉంటాయి. అలాగే సెకండ్ గ్లాస్కి సంబంధించి వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? ఆల్రెడీ 3/4 అన్నటువంటిది మిల్క్తో కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొక 1/4 యూనిట్ మాత్రమే ఎంటీగా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నారు? వీటన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఇంకొక వెజల్లో పోశారు. అప్పుడు మిల్క్కి వాటర్కి ఉన్నటువంటి రేషియో ఎంత అనేసి అడుగుతున్నారు. మనకు కావాల్సినటువంటి రేషియో, రిక్వైర్డ్ రేషియోని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫస్ట్ మిల్క్కి సంబంధించి 2 గ్లాసెస్లో ఎంత ఉన్నాయి? 1/2 ప్లస్ 3/4. అలాగే వాటర్ ఎంత ఉన్నాయి? 1/2
+1/4. ఇక్కడ వాటర్కి మిల్క్కి రేషియో అడుగుతున్నారు కాబట్టి మిల్క్ది ఫస్ట్ గ్లాస్లో మరియు సెకండ్ గ్లాస్లో రాసుకున్నాను. అలాగే వాటర్ది ఫస్ట్ గ్లాస్ ప్లస్ సెకండ్ గ్లాస్ని రాసుకోవటం జరిగింది. ఇక్కడ 4ని ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది? 2 + 3 బై ఇక్కడ 4ని తీసుకుంటే ఎంత అవుతుంది? 2 + 1. అప్పుడు 5/4 ఇంటూ 4/3 ఎంత అవుతుంది? 5/3. అంటే 5:3 అన్నటువంటిది మిల్క్ ఈస్ట్ వాటర్ రేషియో అన్నమాట ఈ కొత్త వెజల్కి సంబంధించి. సో ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2013లో అడిగారు. ఇన్ ఏ రేర్ కాయిన్ కలెక్షన్ దేర్ ఈజ్ 1 గోల్డ్ కాయిన్ ఫర్ ఎవ్రీ 3 నాన్ గోల్డ్ కాయిన్స్. అంటే 3 నాన్ గోల్డ్ కాయిన్స్కి ఒక గోల్డ్ కాయిన్ ఉంటుంది. దానికి గనక ఇంకొక 10 ఎక్కువ గోల్డ్ కాయిన్స్ని గనక యాడ్ చేస్తే ఆ కలెక్షన్ యొక్క రేషియో అన్నటువంటిది గోల్డ్ కాయిన్స్కి నాన్ గోల్డ్ కాయిన్స్కి 1:2లో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈ కలెక్షన్లో ఎన్ని ఉన్నాయి అన్నట్టుగా అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, ఈ గోల్డ్ కాయిన్స్ నెంబర్ని నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి. అప్పుడు నాన్ గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ నాన్ గోల్డ్ కాయిన్స్ యొక్క నెంబర్ని, అంటే ఆ టోటల్ నెంబర్ని మనము వై అనేసి అనుకున్నాం అనుకోండి. క్వశ్చన్ని బట్టి చూస్తే 3 నాన్ గోల్డ్ కాయిన్స్కి ఒక గోల్డ్ కాయిన్ అనేటటువంటిది ఉంటుంది. అంటే 3x = y. దీనికి ఇంకొక 10 గోల్డ్ కాయిన్స్ని యాడ్ చేస్తే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఏమవుతుంది? ఇప్పుడు దీనికి ఇంకొక 10 గోల్డ్ కాయిన్స్ని యాడ్ చేశాను అనుకోండి. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అంటే ఆల్రెడీ మనం గోల్డ్ కాయిన్స్ని ఎక్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇంకొక 10 గోల్డ్ కాయిన్స్ని యాడ్ చేస్తే x + 10 అనేసి మనం రాసుకుంటాము. అప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ గోల్డ్ కాయిన్స్కి వచ్చేసరికి నాన్ గోల్డ్ కాయిన్స్ ఎన్ని ఉంటాయండి? నాన్ గోల్డ్ కాయిన్స్ని వీళ్ళు ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో ఇంతకుముందు ఎన్ని ఉంటాయో ఇప్పుడు కూడా అన్నీ ఉంటాయి, వై అన్నట్టుగా ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు గోల్డ్ కాయిన్స్కి నాన్ గోల్డ్ కాయిన్స్కి రేషియో 1:2 అన్నారు. అంటే ఏంటి? 2 × x + 10. అంటే ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ x + 10 కదా, y అనేసి రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దీనిని ఈ రెండింటిని మనం యాడ్ చేసామనుకోండి. అంటే ఈ రెండింటికి సంబంధించి సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? 2 × x + 10 y కదా. ఈ y ప్లేస్లో నేను 3xని రాసుకుంటున్నా. అప్పుడు 2x + 20 = 3x. x ఎంత అవుతుంది? 20 అన్నటువంటిది x వాల్యూ, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ వాల్యూ. అప్పుడు y ఏమవుతుంది? 60 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎలా రాసుకుంటాము? 2 × 20 + 10 అప్పుడు 2 × 30 y = 60 అన్నటువంటిది అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే ఎంత? x + y కదా, x + y. అలాగే మనం ఇక్కడ ఇంకొక 10 గోల్డ్ కాయిన్స్ని యాడ్ చేస్తాం కదా, దీన్ని కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 20 + 60 + 10 అంటే టోటల్ ఎన్ని కాయిన్స్? 90 కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి. 90 కాయిన్స్ కలెక్ట్ చేయటం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అవుట్ ఆఫ్ 120 అప్లికేషన్స్ ఫర్ ఏ పోస్ట్ 70 ఆర్ మేల్ అండ్ 80 హ్యావ్ డ్రైవర్స్ లైసెన్స్. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద మినిమమ్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మేల్స్ హ్యావింగ్ డ్రైవింగ్ లైసెన్స్? అంటే ఒక పోస్ట్కి 120 అప్లికేషన్స్ వచ్చాయండి. అందులో 70 మంది మేల్ ఉన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు 80 మంది. అయితే మినిమం టు మ్యాక్సిమం నెంబర్, ఎవరైతే మేల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారో వాళ్ళకి సంబంధించి మినిమం టు మ్యాక్సిమం రేషియో అనేసి అడుగుతున్నారు. అంటే టోటల్ 120 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి, అవునా? అందులో 70 మెంబర్స్ మేల్గా ఉన్నారు. అంటే ఇంకొక 50 మెంబర్స్ని మనం ఫీమేల్ అప్లికేషన్స్ వచ్చాయి అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చా? ఫీమేల్ అప్లికేషన్స్ వచ్చేసరికి 50 వచ్చాయి. అలాగే మేల్ అప్లికేషన్స్ వచ్చేసరికి 70 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ మొత్తం 120 అప్లికేషన్స్లో 80 అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేటటువంటిది ఉంది. డ్రైవర్స్ లైసెన్స్ వీళ్ళకి కలిగి ఉన్నారు. అయితే వీళ్ళలో మినిమం నెంబర్ ఎంత, మ్యాక్సిమం నెంబర్ ఎంత, మేల్స్ ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారో అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 50 ఫీమేల్స్ కనుక కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ని కలిగి ఉన్న వాళ్ళే అనుకోండి. అంటే అప్పుడే కదా మినిమం నెంబర్ మేల్ అవుతుంది. అప్పుడు ఈ 50 మెంబర్స్ కలిగి ఉంటే మొత్తం 80 డ్రైవర్స్ లైసెన్స్ కదా. ఇందులో నుంచి 80 డ్రైవింగ్ లైసెన్స్లో నుంచి 50 తీసేసామనుకోండి. ఈ 50 ఫీమేల్స్ కనుక
డ్రైవర్ లైసెన్స్ని కలిగి ఉంటే అలాంటి వాళ్ళని తీసేస్తున్నాం. ఎందుకంటే మేల్ని మినిమం అని అడుగుతున్నప్పుడు మనం దీన్ని తీసేయాలి కదా, అప్పుడు 30 అన్నటువంటిది వస్తుంది. అర్థమవుతుందా అండి? 80 డ్రైవర్స్ లైసెన్స్ ఉంటే ఇందులో మేల్ అప్లికెంట్స్కి సంబంధించి మినిమం నెంబర్ ఎంత ఉండొచ్చు అన్నట్టుగా అడుగుతున్నారు. అప్పుడు అప్లికేషన్ ఇచ్చినటువంటి 50 మంది ఫిమేల్స్కి కనుక లైసెన్స్ ఉందనుకోండి, అప్పుడు మినిమం ఫిమేల్ అప్లికెంట్స్కి డ్రైవర్స్ లైసెన్స్ ఉన్నట్టే కదా. అందుకనేసి మనము 80 డ్రైవర్స్ లైసెన్స్లో నుంచి 50 డ్రైవర్స్ లైసెన్స్ని తీసేస్తున్నాం. సో 30 అన్నటువంటిది. ఇక మ్యాక్సిమం నెంబర్ అన్నారనుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఎలా తెలుస్తుంది మనకి? 70 మేల్ అప్లికెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ 70 మేల్ అప్లికెంట్స్కి కూడా డ్రైవర్స్ లైసెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఇదే మ్యాక్సిమం కదా. సో మ్యాక్సిమం అన్నటువంటిది 70 అవుతుంది, మినిమం అన్నటువంటిది 30 అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమంకి అలాగే మినిమంకి సంబంధించి ఎంత ఉంటుంది అన్నప్పుడు 3:7. ఇక్కడ చూడండి 3:7 అన్నారు కదా, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2015లో అడిగింది. 2 ఈక్వల్ గ్లాసెస్ ఆఫ్ సేమ్ టైప్ ఆర్ రెస్పెక్టివ్లీ 1/3, 1/4 full of milk. They are when filled up with water, the contents are mixed in a pot. What is the ratio of milk and water in a pot? అంటే ఏం లేదు, 2 ఈక్వల్ గ్లాసెస్ని సేమ్ టైప్ తీసుకున్నారు. అందులో 1/3 మిల్క్ అలాగే 1/4 మిల్క్ అనేవి ఉన్నాయి. వాటిని మిగిలిన దాన్ని వాటర్తో ఫిల్ చేయటం, అంటే దీంట్లో 2/3, దీంట్లో 3/4 వాటర్ని ఫిల్ చేస్తే ఆ వాటన్నింటిని తీసుకెళ్ళి ఇంకొక పాట్లో మిక్స్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ కొత్త పాట్లో మిల్క్కి వాటర్కి మధ్య రేషియో ఎంత అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ గ్లాస్కి సంబంధించి తీసుకోండి. ఫస్ట్ గ్లాస్లోకి వచ్చేసరికి మిల్క్ ఎంత ఉంది అంటున్నారు? 1/3 మిల్క్ ఉంది అంటున్నారు. అప్పుడు వాటర్ ఎంత ఉండొచ్చు? 2/3 ఉంటుంది. అలాగే సెకండ్ గ్లాస్కి సంబంధించి తీసుకోండి. ఈ సెకండ్ గ్లాస్లో మిల్క్ ఎంత ఉంది అంటున్నారు? 1/4 అన్నటువంటిది మిల్క్కి సంబంధించిన రేషియో అయినప్పుడు వాటర్కి సంబంధించి మిగిలినటువంటి 3/4 అన్నటువంటిది వాటరే ఉంటుంది. అవునా? ఇప్పుడు టోటల్ వాటర్ అంటే ఈ పాట్లో ఉన్నటువంటి టోటల్ వాటర్ని మనం ఎలా కనుక్కుంటాము? టోటల్ వాటర్ని తీసుకున్నప్పుడు 2/3 ప్లస్ 3/4 అంతే కదండి. ఫస్ట్ గ్లాస్లో వాటర్ని సెకండ్ గ్లాస్లో వాటర్ని నేను కలుపుతున్నాను. అప్పుడు ఎల్సిఎం ఏమో 12, 8 + 9 అంటే 17/12 అన్నటువంటిది టోటల్ వాటర్. ఇక టోటల్ మిల్క్కి వచ్చేసరికి టోటల్ మిల్క్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 1/3 ప్లస్ 1/4 అంటే 12, 4 + 3 7 అంటే 7/12 అన్నటువంటిది. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? మిల్క్కి అలాగే వాటర్కి మధ్య రేషియో ఎంత అన్నట్టుగా అడుగుతున్నారు. అంటే ఏంటి? 7/12 ఈజ్ 17/12 అంటే రెండింటికి రేషియో ఎంత? 7:17 అన్నటువంటిది మిల్క్కి మరియు వాటర్కి ఉన్నటువంటి పర్సెంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ద ఎయిడ్ ఆఫ్ చారిటీ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్ కాంట్రిబ్యూట్స్ యాజ్ మెనీ రూపీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. With the additional contribution of 2 rupees by one student only, the total collection is 443 rupees. Then how many students are there in the class? అంటే చారిటీ అన్నటువంటి పేరుతో ఒక క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అన్ని రూపీస్ని కాంట్రిబ్యూట్ చేశారు. అంటే ఎక్స్ రూపీస్ని అంటే ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, ఎక్స్ రూపీస్ని కాంట్రిబ్యూట్ చేయటం జరిగింది క్లాస్ అంతా. ఇలా కాకుండా ఒక స్టూడెంట్ 2 రూపీస్ని ఎక్స్ట్రాగా పే చేయటం జరిగింది. అప్పుడు ఆ టోటల్ నెంబర్ ఆఫ్ రూపీస్ వచ్చేసరికి 443 రూపీస్ అనమాట. అంటే టోటల్ రూపీస్ వచ్చేసరికి 443 రూపీస్. ఇందులో ఒక్క స్టూడెంట్ మాత్రమే 2 రూపీస్ ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేశారు. అయితే ఆ క్లాస్లో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నటువంటిది క్వశ్చన్. అయితే ఈ ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ ఉందండి, అది కాకుండా 2 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. ఆ 2 రూపీస్ ఎక్స్ట్రాని మనం తీసేసామనుకోండి, ఈ 2 రూపీస్ని తీసేస్తే మొత్తం ఎంత వస్తుంది? 441 రూపీస్ అన్నటువంటిది క్లాస్ అందరూ స్టూడెంట్స్ ఇచ్చినటువంటిది. అంటే ఆ ఒక్క స్టూడెంట్తో ఇచ్చినటువంటి 2 రూపీస్ని మనం డిడక్ట్ చేసినప్పుడు, అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? ఎక్స్. వాళ్ళు ఇచ్చినటువంటి మనీ ఎంత? ఎక్స్. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 441 అవుతుంది. అంటే ఎక్స్ ఎంత అవుతుందండి? √441. ఎంత ఎక్స్ వాల్యూ? 21. అంటే 21 స్టూడెంట్స్
21 రూపీస్ని ఇవ్వటం జరిగింది. అప్పుడు మొత్తం 441 రూపీస్ అవుతుంది. అందులో ఒక్క స్టూడెంట్ మాత్రం 23 రూపీస్ని అంటే 21 రూపీస్ కాకుండా ఇంకొక 2 రూపీస్ని ఎక్స్ట్రా ఇచ్చారు. అప్పుడు 443 రూపీస్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? ఇప్పుడు క్లాస్లో 21 స్టూడెంట్స్ ఉన్నారు. 21 రూపీస్ని కాంట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఒక్క స్టూడెంట్ మాత్రం 2 రూపీస్ని ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2016లో అడిగారు. 20 grams ఆఫ్ షుగర్ వాజ్ మిక్స్డ్ విత్ 180 ml ఆఫ్ వాటర్ ఇన్ ఏ వెజల్ ఏ. 40 grams ఆఫ్ షుగర్ ఈజ్ మిక్స్డ్ విత్ 280 ml ఆఫ్ వాటర్ ఇన్ వెజల్ బి అండ్ 20 grams ఆఫ్ షుగర్ ఈజ్ మిక్స్డ్ విత్ 100 ml ఆఫ్ వాటర్ ఇన్ వెజల్ సి. ద సొల్యూషన్ ఆఫ్ వెజల్ బి ఈజ్ అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు వెజల్ 1ని తీసుకోండి. అంటే వెజల్ ఏని తీసుకున్నప్పుడు ఎంత? 30 grams షుగర్ని 180 ml వాటర్లో కలపటం జరిగింది. అంటే ఎంత? 1/6 గ్రామ్ పర్ ఎంఎల్. ఎంఎల్కి సంబంధించి 1/6 గ్రామ్ ఈ వెజల్ ఏలో ఉంది. ఇక వెజల్ బికి సంబంధించి చూడండి, 40 grams ఆఫ్ షుగర్ని 280 mlలో కలిపారు. అంటే టోటల్ ఎంత? 1/7 గ్రామ్ పర్ ఎంఎల్ ఇందులో షుగర్ కంటెంట్ ఉంది. ఇక వెజల్ సికి వచ్చేసరికి ఎంత? 20 grams ఆఫ్ షుగర్ని 100 ml వాటర్లో కలిపారు. అంటే ఎంత? 1/5 గ్రామ్ పర్ ఎంఎల్. అంటే పర్ ఎంఎల్కి వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్ ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, స్వీటర్ దాన్ సి, స్వీటర్ దాన్ దట్ ఆఫ్ ఏ, యాజ్ స్వీట్ యాజ్ దట్ ఇన్ సి, లెస్ స్వీట్ దాన్ ఇన్ సి. అంటే స్వీటర్నెస్ని ఇక్కడ కంపేర్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఈ వెజల్ ఏ బి సికి సంబంధించి ఏది స్వీట్ ఏది తక్కువ స్వీట్ అన్నటువంటిది మనం కేటగరైజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, 1/5, 1/7, 1/6 అన్నప్పుడు వీటిలో ఏది ఎక్కువ స్వీట్నెస్ని కలిగి ఉంటుంది? మనం ఇక్కడ స్వీట్నెస్ని గురించి రాసుకుందాం. 1/5 అన్నటువంటిది ఎక్కువ స్వీట్నెస్ని కలిగి ఉంటుంది. దీని తర్వాత 1/6, దీని తర్వాత 1/7. అంతే కదండి. కింద డినామినేటర్లో వాల్యూ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. అంటే సి ఈజ్ గ్రేటర్ దాన్, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ని చూడండి. ద సొల్యూషన్ ఆఫ్ వెజల్ బి ఈజ్, కంపేర్ చేయండి, ఏ స్వీటర్ దాన్ దట్ ఇన్ సి. అంటే సితో కంపేర్ చేస్తే బి అన్నటువంటి దాంట్లో వెజల్లో సొల్యూషన్ అనేది స్వీటర్గా ఉందా అండి? లేదు, కాబట్టి ఏ కాదు. ఇక బి చూడండి, స్వీటర్ దాన్ దట్ ఆఫ్ ఏ. ఏ కన్నా బి వెజల్లో స్వీట్గా ఉందా అండి? కాదు, ఏనే ఎక్కువ. ఇక ఆప్షన్ సి చూడండి, యాజ్ స్వీట్ యాజ్ దట్ ఇన్ సి. సితో ఈక్వల్గా ఉందా? ఇది కూడా కాదు. సో ఆప్షన్ డి. ఆప్షన్ డి ఏంటి? లెస్ స్వీట్ దాన్ దట్ ఇన్ సి. సితో పోలిస్తే తక్కువ స్వీట్నెస్ని కలిగి ఉంది. అవునా? అవును. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2017లో ఇచ్చింది. ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఏ మిల్క్ శాంపిల్ విత్ 50% వాటర్ ఇన్ ఇట్. అంటే ఒక మిల్క్ శాంపిల్ అనేది ఉంది, అందులో 50% వాటర్ ఉంది అంటే ఇంకొక 50% మిల్క్ ఉంది అనేసి అర్థం. ఇప్పుడు ఇందులో 1/3 ఆఫ్ దిస్ మిల్క్ ఈజ్ యాడెడ్ టు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్యూర్ మిల్క్. అంటే ఇందులో ఉన్నటువంటి ఈ మిల్క్ శాంపిల్లో ఉన్నటువంటి 1/3 మిల్క్ని ఈక్వల్ అమౌంట్ అంటే 1/3 ఈక్వల్గా ప్యూర్ మిల్క్తో యాడ్ చేయటం జరిగింది. అయితే ఆ కొత్త మిక్స్చర్లో వాటర్ కంటెంట్ అనేది ఎంత తగ్గుతుంది అంటే ఎంతకి పడిపోతుంది అన్నటువంటిది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మిల్క్ శాంపిల్ని ఈ 1/3 దీంతో కంపేర్ చేశారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 6 లీటర్స్ అనుకుంటున్నా. 6 లీటర్స్ అన్నప్పుడు ఇందులో మిల్క్ ఎంత ఉంది అన్నట్టు? 50% అంటే 3 లీటర్స్ ఉంది అన్నట్టు. అలాగే వాటర్ ఎంత ఉన్నట్టు? వాటర్ ఇంకొక 3 లీటర్స్ ఉంది అన్నట్టు. అలాగే 1/3 శాంపిల్ అన్నారు కదా, 1/3 శాంపిల్ అంటే ఈ టోటల్ 6 లీటర్లో 1/3 అంటే ఎంత? 2 లీటర్స్. ఈ 2 లీటర్ శాంపిల్లో కూడా మనకి 1 లీటర్ మిల్క్ ఉంటుంది, అలాగే 1 లీటర్ వాటర్ అనేటటువంటిది ఉంటుంది. అవునా? హాఫ్ కాబట్టి. అలాగే దీనిని ఈ 2 లీటర్స్ దానిని ఇక్కడ చూడండి 1/3 ఆఫ్ మిల్క్ని ఈక్వల్ అమౌంట్ ప్యూర్ మిల్క్తో యాడ్ చేస్తున్నాము. అంటే ఇంకొక 2 లీటర్స్ ప్యూర్ మిల్క్ అనమాట. అంటే ఇందులో వాటర్ లేవు, వాటర్ లేకుండా ప్యూర్ మిల్క్తో యాడ్ చేస్తూ ఉన్నారు. అంటే ప్యూర్ మిల్క్కి సంబంధించి ఈ కొత్త దాంట్లో ఎంత ఉంటుంది రేషియో అంటే 3 లీటర్స్ అన్నటువంటిది కొత్త దాంట్లో మిల్క్ అనేటటువంటిది ఉంటుందా అండి? అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ 2 లీటర్స్ని మనం తీసుకున్నామా 1/3ని, అందులో 1 లీటర్ మిల్క్ ఉంటుంది, 1 లీటర్ వాటర్ ఉంటుంది. ఈ 1/3 దానికి ఈక్వల్ అమౌంట్లో అంటే ఇంకొక 1/3 అంటే ఇంకొక 2 లీటర్స్ ప్యూర్ మిల్క్ని యాడ్ చేస్తూ ఉన్నా. అంటే టోటల్ వచ్చేసి 4 లీటర్స్. టోటల్ 4 లీటర్స్ మిల్క్ 4 లీటర్స్ని తీసుకుంటే ఇందులో 3 లీటర్స్ వచ్చేసి మిల్క్ ఉంటుంది, 1 లీటర్ వచ్చేసరికి వాటర్ ఉంటుంది. అవునా?
అంటే ప్యూర్ మిల్క్ అన్నటువంటిది 3 లీటర్స్ ఉంటుంది. వాటర్ ఎంత ఉంటుంది? 1 లీటర్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నారు? వాటర్ ఇన్ ద న్యూ మిక్స్చర్ విల్ ఫాల్ డౌన్ టు అంటున్నారు. అంటే వాటర్ యొక్క కంటెంట్ ఇందులో ఎంత ఉంది అంటే ఇందాక 50% అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 1/3కి సంబంధించి 3 లీటర్స్ మిల్క్ ఉంది, 1 లీటర్ వాటర్ ఉంది. అంటే ఆ కొత్త మిక్స్చర్లో వాటర్ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది అన్నటువంటిది క్వశ్చన్. ఇప్పుడు టోటల్ 4 లీటర్స్లో 1 లీటర్ వాటర్ ఉంది, 4 లీటర్స్ వచ్చేసి టోటల్ మిక్స్చర్. ఇది 100%కి తీసుకుంటే వాటర్ రేషియో ఎంత అవుతుంది? 25%. అంటే ఈ కొత్త మిక్స్చర్ ఏదైతే ఉందో అందులో వాటర్ రేషియో అన్నటువంటిది 25% ఉంటుంది. ఇది దీనికి ఆన్సర్ అనమాట. ఇలా కాకుండా నార్మల్గా మిల్క్ పర్సంటేజ్ ఇప్పుడు ఇంకొక విధానం చూద్దాం. చూడండి, మిల్క్ అన్నటువంటిది ఈ శాంపిల్లో 50% ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అప్పుడు మిల్క్కి వాటర్కి రేషియో ఎంత అవుతుంది? 1:1 అన్నటువంటిది అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లీటర్స్ మిల్క్ తీసుకోండి. మిల్క్ శాంపిల్ని తీసుకొని ఇంకొక ఇది 100 లీటర్స్ మిల్క్ శాంపిల్ అనమాట. అంటే 1/3 అన్నటువంటిది మనం 100 లీటర్స్ అన్నట్టుగా తీసుకున్నాం అనుకోండి. ఈ 1/3ని దీనికి ఇంకొక 100 లీటర్స్ ప్యూర్ మిల్క్ని కలుపుతూ ఉన్నాము, అంతే కదా. ప్యూర్ మిల్క్ని యాడ్ చేస్తున్నాము. అప్పుడు ఈ 100 లీటర్స్ శాంపిల్లో వాటర్ మరియు మిల్క్ ఎంత రేషియోలో ఉంటాయి? 50 లీటర్స్ 50 లీటర్స్ అంటే ఈక్వల్ క్వాంటిటీ కదా. అప్పుడు ఏమవుతుంది? వాటర్ కొత్త మిక్స్చర్లో ఎంత ఉంది అన్నప్పుడు 50 అన్నటువంటిది వాటర్కి సంబంధించింది. టోటల్ క్వాంటిటీ ఎంత? 200. అంటే ఈ శాంపిల్ మిల్క్ శాంపిల్ 100, అలాగే ఈ 100 లీటర్స్ ఆఫ్ మిల్క్ టోటల్ 200. ఎంత పర్సంటేజ్కి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? 200%కి. సో ఇందులో కూడా రేషియో అన్నటువంటిది వాటర్ రేషియో ఎంత అవుతుంది? 25%. అంటే నేను ఇక్కడ 6 లీటర్స్ తీసుకున్నాననే కాదండి, మనం ఏది తీసుకునైనా ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.